మంచి చేస్తారని నమ్మి ప్రజలు బీజేపీకి 3 సార్లు అవకాశం ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిపాలనపై దృష్టి పెట్టకుండా గాంధీ, నెహ్రూ పేర్లను కించపరచడమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఆ మహానేతల పేర్లు వినపడకూడదని దురుద్దేశంతోనే కుట్రపూరిత రాజకీయాలు సాగిస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన మహానేతలపై విష ప్రచారం చేయడం దేశ చరిత్రను అవమానించడమేనని అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పారు. మీరు ప్రజా సమస్యల మీద ప్రజల సమస్యలను తీర్చండి, వాళ్ళ కోరికలు నెరవేర్చండి. మీ పరిపాలన ద్వారా మీకు 3 సార్లు అవకాశం ఇస్తే మీరు ఏం పని చేస్తున్నారండి? ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, బీజేపీ పార్టీ గవర్నమెంట్, మీరు మహాత్మా గాంధీ గాని, జవహర్లాల్ నెహ్రూ గాని, మరి రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మీరు పనిచేస్తున్నారు. అంటే మీ పాలన దేశ ప్రజలు మీకు ఇచ్చింది వీళ్ళని టార్గెట్ చేయడానికే. దేశ ప్రజలు కూడా ఆలోచన చెయ్యండి అని నేను మన కాంగ్రెస్ మీడియా ద్వారా కోరుతున్నా. ఆలోచన చెయ్యండి. వాళ్ళ త్యాగాలు, వాళ్ళ వయస్సు, ఎన్నో త్యాగం చేసిరండి వాళ్ళు. మహాత్మా గాంధీ వయసు అంతా జైలే కదా, మహాత్మా గాంధీ లైఫ్ అంతా జైలు పాలే కదా. వయసు ఏం వయసు అన్నది అప్పుడు